నన్ను తప్పుగా అనుకోకండి, నన్ను వేరే విధంగా చూపించకండి, లేకపోతే మీకు నాకు పర్సనల్ గా ఎట్లాంటి రైవల్రీ కూడా లేదు సార్. కానీ ఈ రోజు మీ దగ్గర నుండి వచ్చే సమాధానం వినడానికి అయితే నేను రాలేదు సార్. మీ దగ్గర నుండి నేను సమాధానం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ దగ్గర నుండి ఐ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ వర్క్ ఫ్రమ్ యూ సార్. అదొక్కటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్లీజ్ అదొక్కటి సార్. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఈ రోజు నేను పార్వతీపురం మన్యానికి వెళ్ళిన ప్రతిసారి నన్ను నా కార్యకర్తలు అడుగుతున్నారు. ఓట్ వేసిన ప్రతి ఒక్కరికి నేను ఆన్సరబుల్ గా ఉంటాను సార్. వాళ్ళు ఎవరికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అంటే, ఈ రోజు మీ కలెక్టర్ ఒక చేతగాని పర్సన్ అని చెప్పి నేను చూపించడానికి నేను రాలేదు సార్. మీ చదువుకి మీకున్న గౌరవాన్ని కూడా నేను గౌరవిస్తున్నాను కాబట్టి నా వర్క్ మీరు కంప్లీట్ చేస్తారని చెప్పి ఇప్పటికైనా నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. మీరు రానున్న రోజుల్లో మీరు కనుక నా వర్క్ ఏమి కన్సిడర్ చేయలేదు అంటే, ఈ సభాముఖంగా మీడియా ముఖంగా పెద్దలందరూ ముఖంగా నేను చెప్తున్నాను సార్. ప్రివిలేజ్ మోషన్ నేను స్పీకర్ గారికి కూడా